SHOAP వీక్షకులందరికీ కూడాను PMR అనబడే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇంతకీ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అంటే ఏమిటి? మీరు ప్రయత్నపూర్వకంగా మీ యొక్క కండరాలన్నింటినీ కూడాను ఒక విధానంలో రిలాక్స్ చేయడం, అంటే వాటికి విశ్రాంతి కలిగించడం. ఈరోజు మనందరికీ తెలుసు, ఏ ఒక్కరిని అడిగినా స్కూల్లో చదివే పిల్లల మొదలు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు కూడా ఎవరిని అడిగినా సరే టెన్షన్, స్ట్రెస్, ఈ రెండు మాటలు కూడా నోటెమట వస్తూ ఉన్నాయి. ఎందుకింత టెన్షన్, ఎందుకింత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అందరూ కూడా అంటే, జీవితంలో లక్ష్యం ఏర్పరచుకోవడం మంచిదే, కానీ లక్ష్యం కోసం పరుగులు పెట్టడం, ప్రతిదానికి డెడ్లైన్లు విధించుకోవడం, ఆ డెడ్లైన్లు అందుకోవడం కోసం పరిగెత్తడం, ఈ విధమైన విధానం ప్రస్తుతం ప్రపంచంలో వర్తిస్తూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మనిషి తను అడ్జస్ట్ కాలేక, అంటే తను దానికి అనుగుణంగా తన్ని తాను సర్దుబాటు చేసుకోలేక ఈ విధమైన ఒత్తిడి, టెన్షన్ అనే దానికి గురవుతున్నాడు. ఇది మానసికంగా ముందు ఏర్పడిన ఈ ఒత్తిడి నిదానంగా జీవితంలో శరీరంలో కూడా ప్రవేశిస్తుంది. శరీరంలో ప్రవేశించిన తరువాత అది ఏ విధమైన దుష్పరిమాణాలు చూపించాలో అది చూపించడం మొదలు పెడుతుందన్నమాట. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటూ మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఇదివరకు ఎవరికి లేవా? డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇవన్నీ కూడా ఇదివరకటి నుంచి ఉన్నాయి కదా. మరి ఈరోజు ఎందుకు ఇలాగా ఒక ప్రత్యేకమైన నామకరణం చేయాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైతే మన జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ మారిన దానికి అనుగుణంగా వీటి యొక్క స్థాయి పెరిగిపోయింది. అందువలన మనం వీటికి లైఫ్ స్టైల్ డిసీజెస్ అని పేరు పెట్టుకొని ఇవి ఎలాగా సాల్వ్ చేయాలి, వీటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనం, ప్రత్యేకమైన విభాగం ఇవన్నీ కూడా మొదలైనవి. మనందరికీ తెలుసు, భారతదేశం వేదభూమి, కర్మభూమి. ఋషులు ఇక్కడ చక్కటి ఆరోగ్య విధానాలన్నింటినీ కూడాను వారు ప్రకృతి అనే ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి తమ శరీరాలు, మనసులు ఈ రెండింటినీ కూడాను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా, సమర్థవంతమైన జీవితాన్ని గడపడం ఎలా అనే విషయంలో వాళ్ళు చాలా ఉదాత్తమైన సాధన చేసి, సాధన ద్వారా వారు తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా మనకి తెలియచేయడం జరిగింది. అది వేద సూత్రాల రూపంలో. వేదాన్ని అర్థం చేసుకోవడం అనేది అందరికీ కాదు కాబట్టి ఉపనిషత్తుల రూపంలో మనకి ఆ తర్వాత మరింత తేలిగ్గా అందించబడ్డాయి, తర్వాత పురాణాల రూపంలో అందించబడ్డాయి. ఏదైనా సరే జీవన శైలి నిర్ణయించుకోవడం, ఆ జీవన శైలికి అనుగుణంగా జీవించడం, ఈ రెండు ప్రధానం. కాబట్టి ఈ రెండిటికి అనుగుణంగా మనం మన జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేయడంలో యోగాభ్యాసం అనేది ఒక ప్రధాన పాత్ర వహించడం మొదలుపెట్టింది. యోగం అంటే ఇప్పుడు మీకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలిసిందే. ఏదైతే మనకు తెలియదుందో దాంతో ఒకటి కావడం. కాబట్టి మనం చేసే ప్రయత్నం ఏమిటంటే శరీరము, మనసు ఈ రెండింటినీ కూడా ఏకం చేసే ఒక ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే, ఏదైతే అలసటకి, ఒత్తిడికి గురైందో శరీరం, ఈ శరీరం దాని నుంచి విముక్తి చెందుతుంది. అలసట, ఒత్తిళ్ల వల్ల ఏదైతే అస్వస్థతలు ఏర్పడ్డాయో శరీరంలో అవన్నీ కూడాను నిదానించి ఉపశమిస్తాయి అన్న విషయం యోగా ఆచరిస్తున్న వారందరికీ కూడా తెలుసు. మనం ప్రత్యేకంగా ఈనాటి కార్యక్రమంలోని విశేషం ఏమిటంటే, సకల అనారోగ్యాలకి కూడా ఏకైక నివారణ సూత్రం PMR, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. ఇది శాస్త్రీయంగా ప్రయోగం చేయబడి తర్వాత పొందిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అథెంటిక్ అంటూ దీనికి శాస్త్ర ప్రమాణం ఇవ్వబడింది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మనం ఇందాక అనుకున్నాం కదా, లైఫ్ స్టైల్ డిసీజెస్ని, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి,
వీటన్నిటి నుండి కూడాను నివారణ ఇవ్వగలిగిన ఏకైక పరిష్కార మార్గం ఈ పిఎంఆర్. సకల రోగ నివారిణి పిఎంఆర్ అనే ఈ కార్యక్రమానికి మనతో సహకరించడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో యోగ సాధకుడు శ్రీ వెంకట్, యోగ సాధకురాలు శైలజ, వీరిద్దరూ కూడాను మన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. వారికి అభినందనలు తెలియచేస్తాం. ఇది మన శరీరంలోని కండరాలన్నిటినీ, అలాగే కేవలం కండరాలే కాకుండా శరీరంలోని అంగాలు, లోపంలో ఉన్న అంగాలు కూడాను ఒక విధమైన ఒత్తిడికి గురై ఉన్నాయి ఆధునిక ప్రపంచంలోని ఈ నవీన జీవన శైలి వల్ల. అందుకని మనం ప్రయత్నపూర్వకంగా కాలి బొటని వేలు మొదలుకొని శిరస్సు వరకు కూడాను ఉపరితలంలోనూ అలాగే ఆంతరికంగా అంటే శరీరం లోపల ఉన్న అంగాలు, ప్రత్యంగాలు వీటన్నిటినీ కూడాను ఒక్కొక్కటిగా మనసులో మనం ఊహించుకొని అంటే విజువలైజ్ చేసి ప్రయత్నపూర్వకంగా ఆ అంగాన్ని కొంచెం బిగించి అంటే టెన్స్ చేసి రిలీజ్ చేస్తాం. తద్వారా అప్పటి వరకు వాటిలో ఏర్పడిన ఆ ఒత్తిడి నిదానంగా నివారించబడుతుంది. ఇది అనుదినం చేసేవారికి ఏ విధమైన అస్వస్థతలు రావు అనే విషయం మనకి పరిశోధనల ద్వారా రుజువు చేయబడింది. కాబట్టి దీన్ని అందరం కూడాను చేయవచ్చు. నిర్దేశాలు, నిబంధనలు అంటూ ఏమీ లేవు. కానీ కొంచెం శారీరకంగా ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు మాత్రం ఒకసారి ప్రయత్నించి ఇబ్బంది ఉంటే మాత్రం చేయమాకండి. నెమ్మదిగా దానికి శరీరానికి ఈ పిఎంఆర్ అలవాటు చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సాధకులకు నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను, నిర్దేశాలు. ఈ నిర్దేశాలకు అనుగుణంగా వారు రెస్పాండ్ అవుతూ ఉంటారంటే స్పందిస్తూ ఉంటారు. తద్వారా నిదానంగా మనం ఈ పిఎంఆర్ కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. వెన్నెముక నిటారుగా పెట్టి శరీరంలో ఎక్కడ ఒత్తిడి, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఒకసారి గాఢంగా ఊపిరి పీల్చండి. నిదానంగా ఇన్హేల్, ఊపిరి లోనికి పీల్చండి. అంతే నిదానంగా ఊపిరిని బయటకు వదలండి. ఎక్స్హేల్, మరొక్కసారి ఊపిరి నిదానంగా నిండుగా గాలి పీల్చుకోండి. అంతే నిదానంగా పూర్తిగా గాలిని వదిలేయండి. శరీరాన్ని విశ్రాంతికి ఉంచండి. ఏమాత్రం ఎక్కడా కూడాను అంగంలో ఒత్తిడి లేకుండా చేసుకోండి. మీ యొక్క ఊపిరి తీసి వదలవలసిన అవసరం లేదు. సహజంగా జరుగుతూ ఉన్న ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస కార్యక్రమాన్ని మీరు మానసికంగా గమనించండి. ఇప్పుడు నిదానంగా ఎడమ పక్కకి తిరుగుతూ శవాసనంలోకి వెళ్ళండి. శవాసనంలో మీ రెండు కాళ్ళు మధ్యన దాదాపుగా 1 అడుగు దూరం ఉండేటట్లుగా పెట్టుకోండి. అలాగే చేతులు శరీరం నుండి 6 అంగుళాల నుండి 8 అంగుళాల వరకు అవకాశాన్ని బట్టి నిదానంగా శవాసనంలో శరీరాన్ని రిలాక్స్ చేద్దాం. నెమ్మదిగా కళ్ళు మూయండి. సహజంగా ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తాడో అంత సహజంగా మనం కళ్ళు మూయడం కూడా చేయాలి. ప్రశాంతమైన వాతావరణంలో మీరున్నారు. చక్కటి ప్రకృతి మీ చుట్టూ కూడా ఉంది. ఈ ప్రకృతిలో చక్కటి పచ్చిక నేల మీద మీరు హాయిగా విశ్రాంతిని పొందుతున్నారు.
ఒక్కసారి శరీరంలోని కండరాలన్నిటినీ కూడాను నిదానంగా బిగించండి. కాలివేళ్ల మొదలుకొని శిరస్సు వరకు కూడా కండరాలని టెన్స్ అంటే బిగించండి. ఒక్కసారిగా వదిలేయండి. కండరాలను బిగించి ఇలా వదిలినందువల్ల మరింత విశ్రాంతి మీ శరీరానికి మీరు ఇచ్చినట్లవుతుంది. ఇప్పుడు ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ మోడ్లోకి మిమ్మల్ని మీరు మలుచుకోండి. మొదటిగా మనం పాదంతో మొదలు పెడదాం. పాదంలో మీరు మీ బొటని వ్రేలిని మీరు చూస్తున్నట్టుగా గమనించండి. దీన్నే మనం పుట్టింగ్ అవేర్నెస్ అపాన్ దట్ పార్ట్. ఆ అంగం మీద మీ దృష్టిని, మీ ఎరుకను నిలపడం అంటాం. మీ ఎరుకలోకి మీ బొటనవేలు తీసుకొచ్చినప్పుడు అది రిలాక్స్ అవుతుంది అని భావించండి. మీ బొటనవేలు రిలాక్స్ అయ్యింది. ఎడమ కాలివేలు, కుడి కాలివేలు రెండు కూడా రిలాక్స్ అయ్యాయి. ఎడమకాలి మిగతా వేళ్ళు, కుడికాలి మిగతా వేళ్ళు అవి కూడా రిలాక్స్ అయ్యాయి. పాదం రిలాక్స్ అవుతుంది. మడమ రిలాక్స్ అవుతుంది. చీలమండ రిలాక్స్ అవుతుంది. పాదం మొత్తం రిలాక్స్ అయ్యింది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీరు ఇప్పుడు పాదం మొత్తం చక్కటి విశ్రాంతి అనుభవిస్తున్నారు. ఈ విశ్రాంతి నిదానంగా పైకి వెళుతూ ఉంది. కాలి పిక్కల వరకు వెళ్ళింది. కాలి పిక్కలు రిలాక్స్ అయ్యాయి. నిదానంగా ఈ విశ్రాంతి పైకి వెళ్ళి మోకాలి చిప్ప రిలాక్స్ అయ్యింది. మోకాలు యొక్క జాయింట్ రిలాక్స్ అయ్యింది. తొడల క్రింది భాగం రిలాక్స్ అయ్యింది. తొడల పై భాగం రిలాక్స్ అయ్యింది. మొల వరకు మీ శరీరం రిలాక్స్ అయ్యింది. శరీరంలోని అధోభాగం సంపూర్ణంగా రిలాక్స్ అయ్యింది. కండరాలు, ఎముకలు, కీళ్ళు, నరాలు, స్నాయువులు ప్రతిదీ కూడాను చక్కటి విశ్రాంతిని అనుభవిస్తుంది. ఆ విశ్రాంతిని మీ శరీరం అనుభవించడం మీ మనస్సు ద్వారా మీరు చేశారు. మీ మనసుకు కూడాను ఆ విశ్రాంతి చక్కటి హాయిని ప్రసాదిస్తుంది. పిరుదులు రిలాక్స్ అవుతున్నాయి. జననాంగాలు రిలాక్స్ అవుతున్నాయి. కటి ప్రదేశం రిలాక్స్ అయ్యింది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కటి ప్రదేశం నుండి కాలి వేళ్ల వరకు కూడా శరీరం యొక్క అధోభాగం అంతా కూడా చక్కటి విశ్రాంతిని అనుభవిస్తున్నది. ఇప్పుడు మూలాధారం అని చెప్పబడే కాకిక్స్ అనబడే వెన్నెముక యొక్క చివరి ఎముక దగ్గర నుండి మనం ఒక్కొక్క వెన్నుపూసని రిలాక్స్ చేద్దాం. ముందుగా కాకిక్స్ దగ్గర నుండి లంబార్ ఏరియా వరకు కూడా ఉండే వెన్నెముకని మీరు రిలాక్స్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా పైకి మీరు రిలాక్స్ చేస్తూ వెళుతున్నారు. లంబార్ ఏరియా వరకు కూడా మీకు వెన్నెముక రిలాక్స్ అయింది. లంబార్ ఏరియా నుండి థొరాసిక్ ఏరియా వరకు కూడా, అంటే మెడ దగ్గర వరకు కూడా మీ వెన్నెముక ఒక్కొక్కటిగా వెన్నుపూసలు రిలాక్స్ అవుతున్నాయి. ఒక్కొక్క వెన్నుపూసకి మధ్యలో ఉన్న
డిస్కులు కూడా రిలాక్స్ అవుతున్నాయి. వెన్నుపూస మధ్య నుంచి ప్రవహిస్తూ ఉన్న వెన్నుపాము అనబడే నరములతో పేనబడిన త్రాడు కూడా రిలాక్స్ అవుతున్నది. వెన్నెముక నుండి బయటికి విస్తరించి శరీరం అంతా వ్యాపిస్తున్న నరముల వ్యవస్థ మొత్తం రిలాక్స్ అవుతున్నది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీరు ప్రయత్నపూర్వకంగా చక్కటి విశ్రాంతిని మీరు మీ వెన్నుపాముకి అందించారు. అది మీ శరీరం అందుకుంది. శరీరం మొత్తం చక్కటి రిలాక్సేషన్కి గురైంది. ఆ రిలాక్సేషన్ని మీరు అనుభవిస్తున్నారు. హాయిగా ఉంది శరీరం. మీ వీపు రిలాక్స్ అయ్యింది. వెన్నులో ఉండే కండరాలు, నరాలు, రక్తనాళాలు, మీ పొత్తికడుపు రిలాక్స్ అవుతుంది. మీ దృష్టి మీ పొత్తికడుపు మీద ఉంది. రిలాక్స్. మీ నాభిస్థానం రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ చేస్తూ అనుభవిస్తున్నారు. రక్షణ, మాతృగర్భంలో ఉన్న రక్షణని మీరు ఇప్పుడు ఆహ్వానించి అనుభవిస్తున్నారు. ఇక్కడ నుండి నిదానంగా రిలాక్సేషన్ పైకి ఉదరం స్థానానికి వెళ్ళింది. మీ ఉదర స్థానం అంటే కడుపు అంతా కూడా చక్కగా రిలాక్స్ అయ్యింది. నిదానంగా ఛాతీ వరకు మీరు రిలాక్సేషన్ని అనుభవిస్తున్నారు. చక్కటి విశ్రాంతి. ఛాతీ వరకు కూడాను విశ్రాంతి మీకు అనుభవిస్తున్నారు. ప్రయత్నపూర్వకంగా షోల్డర్స్ అంటే భుజాలను మీరు రిలాక్స్ చేస్తున్నారు. మీ దృష్టి, మీ ఎరుక అంతా కూడా ఇప్పుడు భుజాలు, భుజాల నుండి చేతుల వరకు కూడాను నిదానంగా ప్రవహిస్తూ విస్తరిస్తూ విశ్రాంతి మీ శరీరాన్ని ఆనందంతో నింపుతుంది. మీ భుజాలు రిలాక్స్ అయ్యాయి. బైసెప్స్, ట్రైసెప్స్ అనబడే మీ దండ చేతులు రిలాక్స్ అయ్యాయి. మీ మోచేయి రిలాక్స్ అయ్యింది. మీ ముంజేయి రిలాక్స్ అయ్యింది. మీ మణికట్టు రిలాక్స్ అయ్యింది. రెండు చేతులు కూడాను మణికట్టు స్థానం వరకు కూడా చక్కగా రిలాక్స్ అయ్యాయి. చేతి యొక్క వెనుక భాగం రిలాక్స్ అయ్యింది. రెండు చేతులకు ఉండే అరచేతులు రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ చేతి వ్రేళ్ళు, కుడి చేతివి, ఎడమ చేతివి రెండూ కూడా రిలాక్స్ కావడం మొదలుపెట్టాయి. ముందుగా బొటని వేలు రిలాక్స్ అయ్యింది. చూపుడు వేలు రిలాక్స్ అయ్యింది. మధ్యవ్రేలు రిలాక్స్ అయ్యింది. ఉంగరం వేలు రిలాక్స్ అయ్యింది. చిటికెన వ్రేలు రిలాక్స్ అయ్యింది. మొత్తం రెండు చేతులు కూడాను రిలాక్స్ అయ్యాయి. రిలాక్సేషన్ మీ శరీరం అనుభవిస్తూ ఉంది. మరొక్కసారి మీరు ఈ సూచన ఇస్తూ మరింతగా శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ ఊపిరి ప్రశాంతంగా సాగుతూ ఉంది. మీ ఎరుకంతా కూడాను మీ శరీరం అనుభవిస్తూ ఉన్న ఈ చక్కని విశ్రాంతిని మానసికంగా కూడా మీరు అనుభవిస్తున్నారు. మానసికంగా మీరు మీ శరీరంలో నేను చెబుతూ ఉన్న విషయానికి అనుగుణంగా మీ శరీరానికి మీరు నిర్దేశాలని ఇచ్చుకుంటూ ప్రయత్నపూర్వకంగా మీరు మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మలద్వారం నుండి రెక్టం అనబడే వరకు కూడాను రిలాక్స్ అవుతుంది. మీరు ఆంతరికంగా ఆ అంగాల్ని చూస్తున్నట్టుగా భావించండి. రిలాక్స్ చేస్తున్నారు మీరు. రెక్టం నుండి పెద్ద ప్రేవుల వరకు కూడా రిలాక్స్. పెద్ద ప్రేవుల నుండి చిన్న ప్రేవులు అన్నీ కూడాను
రిలాక్స్. చిన్న ప్రేవుల నుండి జీర్ణాశయం రిలాక్స్. జీర్ణాశయం నుండి అన్నవాహిక గొంతు వరకు రిలాక్స్. జీర్ణ రసాలను ఉత్పత్తి చేసే లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్ ఇవన్నిటినీ కూడాను మీరు ఊహించుకోండి. అవి రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. మీ జీర్ణ వ్యవస్థ మొత్తం రిలాక్స్ అయ్యింది. ఏమాత్రం ఒత్తిడి లేదు, హాయిగా ఉంది. అప్పటి వరకు ఆ ప్రదేశాల్లో ఉండే టెన్షన్ అంతా కూడాను చక్కగా దూరం అయిపోయింది, హాయిగా ఉంది. మూత్రద్వారం నుండి వెనుకకు లోనికి మీరు దృష్టిని సారించండి. మూత్రపిండాల వరకు వెళ్ళండి. మూత్రకోశ వ్యవస్థ మొత్తం రిలాక్స్ అవుతుంది. మీరు మీ ఎరుకతో రిలాక్స్ చేస్తున్నారు. చక్కటి విశ్రాంతికి మూత్ర విసర్జక వ్యవస్థ మొత్తం, అలాగే పునరుత్పత్తికి ఉపయోగించే జననాంగాలు రిలాక్స్ అయ్యాయి. ఆంతరికంగా శరీరం లోపలికి మీరు ప్రయాణం చేస్తున్నారు. మీ ఊపిరితిత్తులు రిలాక్స్ అయ్యాయి. మీ ఉదర కుహరం రిలాక్స్ అయ్యింది. మీ హృదయ కుహరం రిలాక్స్ అయ్యింది. పక్కటెముకలు రిలాక్స్ అయ్యాయి. ఉర పంజరం అంతా కూడా చక్కని విశ్రాంతికి గురయింది. మీ హృదయం ప్రశాంతంగా తన విధిని తాను నిర్వర్తించుకుంటూ ఉంది. ఏమాత్రం ఆందోళన కానీ, ఏమాత్రం పాల్పిటేషన్ కానీ అధికంగా లేకుండా చక్కని విశ్రాంతి స్థాయిని మీ హృదయం అనుభవిస్తూ ఉంది. మీ రక్త ప్రసరణ వ్యవస్థ అంతా కూడాను రిలాక్స్డ్ స్టేట్లో పనిచేస్తూ ఉంది. రక్త శుద్ధి జరిగే ఊపిరితిత్తులు కూడాను చక్కగా ప్రశాంతంగా పనిచేస్తూ ప్రాణవాయువును తీసుకొని రక్తంలోకి మారుస్తూ ఉన్నాయి. శారీరకంగా ఆంతరికంగా జరిగే ఈ విధులన్నీ కూడాను వాటి సహజ స్థితులకు చేరుకున్నాయి. సహజ స్థితిలో అవన్నీ కూడా సక్రమంగా పనిచేయడం మొదలుపెట్టాయి. నిదానంగా మీరు మీ శరీరం ఆంతరికంగా మొత్తం శరీరాన్ని మీరు లోపల దర్శించి విశ్రాంతికి గురి చేశారు. చక్కటి విశ్రాంతిని ఆంతరికంగా కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు నెమ్మదిగా కంఠ ప్రాంతానికి వచ్చారు. కంఠం రిలాక్స్ అయ్యింది. మెడ రిలాక్స్ అయ్యింది. మెడలో ఉండే సెర్వికల్ స్పైన్ రిలాక్స్ అయ్యింది. దవడలు రిలాక్స్ అయ్యాయి. బుగ్గలు రిలాక్స్ అయ్యాయి. చెంపలు రిలాక్స్ అయ్యాయి. చెవులు రిలాక్స్ అయ్యాయి. పెదాలు రిలాక్స్ అయ్యాయి. నోరు రిలాక్స్ అవుతున్నది. మీ నాలుక రిలాక్స్ అయ్యింది. దంతాలు రిలాక్స్ అయ్యాయి. కొండనాలుక రిలాక్స్ అయ్యింది. నాసికా రంధ్రాలు రిలాక్స్ అయ్యాయి. సైనస్ ఏరియా రిలాక్స్ అయ్యింది. నిదానంగా రిలాక్సేషన్ మీ కళ్ళలోకి ప్రవేశించింది. కనుగుడ్లు రిలాక్స్ అవుతున్నాయి. కంటి పాపలు రిలాక్స్ అవుతున్నాయి. కంటి రెప్పలు రిలాక్స్ అవుతున్నాయి. కనుబొమ్మలు రిలాక్స్ అవుతున్నాయి. మీ కళ్ళు మొత్తం చక్కటి విశ్రాంతిని అనుభవిస్తున్నాయి. మీ శరీరం మొత్తం మీద చాలా ముఖ్యమైన ప్రాంతం
చాలా విశేషమైన ప్రాంతం మీ శిరస్సు. మీ శిరస్సుని మీరు ఉద్దేశ్యపూర్వకంగా రిలాక్స్ చేస్తున్నారు. చక్కటి విశ్రాంతిని మీ కళ్ళ వరకు అనుభవించారు. నిదానంగా మీ కణతలు రిలాక్స్ అయ్యాయి. మీ పాలభాగం రిలాక్స్ అయ్యింది. మీ ఆజ్ఞాచక్రం అనబడే భ్రుకుటి మధ్యస్థానం రిలాక్స్ అయ్యింది. మీ తల మొత్తం చక్కని విశ్రాంతిని అనుభవిస్తుంది. మీ శరీరం కాలి బొటని వ్రేలు మొదలుకొని స్కాల్ప్ అనే ఈ శిరోభాగం, సహస్రారం అనే ఆ ప్రదేశం వరకు కూడా చక్కగా రిలాక్స్ అయ్యింది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ప్రయత్నపూర్వకంగా మీరు ఈ విశ్రాంతిని మీ శరీరానికి అందించారు. కాసేపు ఇదే స్థితిలో హాయిగా శరీరాన్ని వదిలేయండి. మీ ఎరుకని శరీరం మొత్తం మీద కాలి బొటన వేలు నుంచి అలాగ పైకి వస్తూ శరీరం ఉపరిపతలంలోనూ శరీరం ఆంతరికంగా కూడా రెండిటిని కూడాను మీరు మానసికంగా ఒకసారి విజువలైజ్ చేసుకోండి, దర్శించండి. మీ మానసికంగా మీ శరీరాన్ని మీరు దర్శించండి. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరెన్నడూ కూడాను ఇంతటి విశ్రాంతిని అనుభవించలేదు. అది మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవం అయ్యింది. ఆ అనుభవంలో మీరు ప్రస్తుతం ఆనంద సాగరంలో ఓలలాడుతున్నారు. ఈ ఆనందాన్ని ఇలాగే కాసేపు ఉంచండి. ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి. ఏ ఒత్తిడి లేదు, ఏ విధమైన అస్వస్థత లేదు. మీ శరీరం మీ అమ్మ కడుపులోండి బయటకు వచ్చేటప్పుడు ఎంతటి స్వస్థతతో ఉందో అదే స్వస్థతని ఇప్పుడు మీ శరీరం అనుభవిస్తున్నది. కొన్నిసార్లు ఈ విశ్రాంతి మీకు నిద్రను తెచ్చినా తీసుకురాగలదు. తద్వారా మరింత విశ్రాంతికి గురవుతారు తప్పితే దీనివలన ఏమాత్రం కూడాను హాని లేదు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. సహజంగా మీ శరీరాన్ని విశ్రాంతికి, నిద్రకు కూడా గురి చేసే అవకాశం ఉంది. ఇదేమి తప్పేం కాదు. కానీ ఎరుకతో చేస్తూ ఉన్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడాను మీరు ఇదే ఎరుకను కొనసాగించండి. ది అవేర్నెస్, సేమ్ అవేర్నెస్ మస్ట్ కంటిన్యూ త్రూ అవుట్ ది ప్రాసెస్. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడాను మీరు ఆ ఎరుకతోనే ఉండేందుకు ప్రయత్నించండి. ఎక్కడా కూడా టెన్షన్కి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇలా ఉండాలి అనే విషయం మానసికంగా కూడా మీరు ఏమాత్రం టెన్షన్కి గురి కామాకండి. శరీరాన్ని విశ్రాంతిగా వదిలేసినట్లే మనసును కూడా విశ్రాంతిగా వదిలేయండి. ఇప్పుడు నిదానంగా మళ్ళీ మీరు తిరిగి మన ప్రపంచంలోకి, అంటే లౌకిక వర్తమాన ప్రపంచంలోకి మిమ్మల్ని మీరు తీసుకొస్తూ ఉన్నారన్నమాట. నేను మీకు చెబుతూ ఉంటాను, 10 సంఖ్యలు లెక్క పెడతాను. 10 నుండి 1కి వచ్చే వరకు కూడా మీరు మీ శిరస్సు నుంచి పాదాల వరకు నిదానంగా వెనక్కి వచ్చి బొటని వేలుతో మీరు ఆపి చక్కగా 10 అవగానే శరీరాన్ని రిలాక్సేషన్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్కి మార్చుకోండి. ఇప్పుడు నేను సంఖ్యలు మొదలు పెడుతున్నాను. మీరు దానికి అనుగుణంగా మీ శరీరంలో తిరిగి చేతనను తీసుకురండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీరు రిలాక్సేషన్ మోడ్ నుంచి నిదానంగా
యాక్టివ్ మోడ్కి మిమ్మల్ని మీరు మలుచుకోండి. నిదానంగా శవాసనం నుండి బయటికి రండి. శవాసనం నుండి బయటికి వచ్చినప్పుడు కళ్ళు తెరవడం కూడా మీరు చాలా నిదానంగా, సహజంగా ఎలా జరుగుతుందో, ప్రయత్నపూర్వకంగా కాకుండా అవి సహజంగా నిద్ర బరువు నుండి పైకి లెగుస్తున్నట్టుగా నిదానంగా తీసి మీ అరచేతులను రెండింటిని కూడా దర్శించుకోండి. ఇప్పటి వరకు మీరు పొందిన శక్తి అంతా కూడాను మీ అరచేతుల ద్వారా, ఈ వేళ్ల చివర ఉన్న ఈ నాడీ కేంద్రాల ద్వారా శక్తి అంతా కూడా తిరిగి మళ్ళీ మీ శరీరంలోకి వెళ్ళేందుకు మీ కళ్ళని చక్కగా తుడుచుకోండి, మీ ముఖాన్ని మొత్తం తుడుచుకోండి. అలాగే శరీరం మొత్తాన్ని ఒకసారి మీరు స్పర్శించుకోండి. స్పర్శ ద్వారా మీరు ఈ పంచభూతాలలోని ఏమైనా కనుక అసమతుల్యతలు మీ శరీరంలో ప్రవేశించి ఉంటే వాటిని మీరు సరి చేసుకోగలుగుతారు. మీ శరీరాన్ని రిలాక్సేషన్ మోడ్ నుంచి ఇప్పుడు యాక్టివ్ మోడ్కి మీరు మలుచుకోండి. ఈ కార్యక్రమం ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు వీలైతే అప్పుడు చేయొచ్చు. శవాసనంలో చేశారు కాబట్టి శవాసనంలోనే చేయాలి అన్న ఇది లేదు. కుదరినప్పుడు మీరు ఎప్పుడైతే ఇది అవసరం అని అనుకుంటారో అప్పుడు మీకంటూ ప్రత్యేకమైన క్యాబిన్ల ఆఫీసులో ఉంటే కనుక మీ క్యాబిన్లో మీ కుర్చీలో కూర్చొని కూడా ఇలాగ మీరు ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ అనేది ఒక బొటన వ్రేలు మొదలుపెట్టుకొని శిరోభాగం వరకు కూడాను నెమ్మదిగా రిలాక్స్ చేయడం, తిరిగి మళ్ళీ యాక్టివ్ మోడ్కి మారడం అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా మీరు దీనిపైన సంపూర్ణమైన అధికారాన్ని సంపాదించగలరు. ఔషధరహితమైన నివారణ చికిత్సా విధానాన్ని మన భారతదేశం అందించింది. అందులో ఒక భాగమే ఈ పిఎంఆర్ అనబడే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. ఇది మనం ఆంతరిక యోగం అంటాం కదా, ధ్యాన, ధారణ, సమాధి, ఆ స్థితులకు చెందిన యోగ సాధన క్రమం. అష్టాంగ యోగంలో ఇది ఆంతరిక యోగానికి సంబంధించిన ఒక క్రమం. దీన్ని మనం ఏ వయసుల వారైనా పాటించవచ్చు. కాకపోతే కావలసింది ఏంటయ్యా అంటే మీ శరీరం మీద మీకు సంపూర్ణమైన ఎరుక, తద్వారా మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించే అవకాశం ఉంది. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు, సర్వారిష్ట సుశాంతిర్భవతు. ఓం స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.